ఏపీ టు ఏపీ వయా తెలంగాణ సూటిగా సుత్తి లేకుండా చెప్పాలంటే ఒకప్పుడు అన్న వదిలిన బాణంగా రాజకీయాల్లోకి దూసుకొచ్చిన వైఎస్ షర్మిల ఇప్పుడు రాజకీయ ప్రయాణం ఇది. ఇన్నాళ్ళు తెలంగాణనే తన ప్రాణం అని చెప్పిన షర్మిల ఇప్పుడు సడన్గా ఏపీ మంత్రం జపించడం చర్చనీయాంశంగా మారింది. ఏపీసీసీ చీఫ్గాను బాధ్యతలు చేపట్టబోతున్న షర్మిల ఎలా ముందుకెళ్తున్నారనేది ఆసక్తి రేపుతోంది. అంతేకాదు అక్కడ సాధించనిదేంటి, ఇక్కడ సాధించబోయేదేంటి, అంటే తెలంగాణలో సాధించనిదేంటి, ఆంధ్రప్రదేశ్లో సాధించబోయేదేంటి అనే మాటకు ఇప్పుడు చర్చ వస్తోంది. నిన్న మొన్నటి దాకా తెలంగాణే నా ఆశ శ్వాస అంటూ రాజకీయం చేసిన వైఎస్ షర్మిల ఇప్పుడు పూర్తిగా రూటు మార్చేశారు. తెలంగాణలో రాజన్న రాజ్యమే లక్ష్యంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించిన షర్మిల ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. ఆమెకు సాదర స్వాగతం పలికిన కాంగ్రెస్ పెద్దలు ఆంధ్రాలో పార్టీ బాధ్యతలను అప్పజెప్పేశారు. నాన్న అన్నల కోసం నాడు కాంగ్రెస్ పై యుద్ధం చేసిన షర్మిల ఇప్పుడు అదే కాంగ్రెస్ వేదికగా ఏపీలో రాజకీయాలు చేయబోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఆమె కాదనుకున్న కాంగ్రెసే ఇప్పుడు ఆమెకు భవిష్యత్తు రాజకీయ వేదికగా మారింది. అయితే పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టబోతోన్న షర్మిల ముందు చాలా సవాళ్లే ఉన్నట్టు తెలుస్తోంది. పార్టీ వీడిన వారిని సొంత గూటికి రప్పించడం, కార్యకర్తల్లో మనోస్థైర్యాన్ని నింపడం అంత సులువైన పనేం కాదన్నది రాజకీయ విశ్లేషకుల మాట. రాజశేఖర్ రెడ్డి బిడ్డగా కాంగ్రెస్ వారు షర్మిలను స్వాగతిస్తోంటే ప్రత్యర్థులు మాత్రం తమకెలాంటి నష్టమూ లేదంటున్నారు. పూర్తి నమ్మకం ఉంది షర్మిల గారి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ పునర్వైభవాన్ని సాధించుకుంటుందని. ఏపీలోకి షర్మిల రీ ఎంట్రీపై రాజకీయంగా ఎలాంటి అభిప్రాయమున్నా ఇన్నాళ్లు తెలంగాణ పల్లవి పాడిన ఆమె సడన్ గా ఏపీ చరణాన్ని ఎత్తుకోవడం వల్ల సాధించిందేమిటన్నదే చర్చనీయాంశంగా మారింది. సొంత పార్టీ పెట్టి మరీ తెలంగాణలో సాధించలేంది ఇప్పుడు ఏపీలో చితికిపోయున్న కాంగ్రెస్ పార్టీ ద్వారా సాధిస్తారా అన్నది తెలియాల్సి ఉంది. రాజన్న బిడ్డ ఏపీలో ఏ రాజ్యం కోసం పోరాడుతుంది అన్నది సస్పెన్స్ గానే ఉంది. తెలంగాణ రాజకీయాల్లో వైఎస్ఆర్టీపీతో ఎలాంటి ప్రభావం చూపని షర్మిల ఏపీలో కకావికలమైన కాంగ్రెస్ ను ఎలా కాపాడతారని ప్రశ్నించేవారు లేకపోలేదు. అసలు ఇంతకు ఆమె సడన్ గా రూటు మార్చి ఏపీ వైపు దూసుకురావడం వెనక మతలబ్ ఏంటన్నది కూడా ఇక్కడ డిస్కషన్ పాయింట్ అవుతోంది. రాబోయే రోజుల్లో వీటన్నింటికీ ఆమె ఏ విధంగా సమాధానం చెప్తారో, ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కొంటారో చూడాలి.